ఎవ్రీవన్. నేనైతే మండే టు సండే ఏ టిఫిన్స్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్‌లీ సండే నేను నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మండే అయితే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఇడ్లీ పెడతాను. ఇడ్లీ ఒక్కరోజే వేసుకోలేం కాబట్టి 2 డేస్ అనమాట. ఒకసారి చట్నీతో, ఒకసారి సాంబార్‌తో తింటాము. ఆ తర్వాత వెంటనే రిస్క్ తీసుకోకుండా దోసలో చట్నీ ఇవన్నీ ఎందుకులే అని ఉప్మా చేస్తాను. ఏదో ఒక ఉప్మా అనమాట. తెల్ల ఉప్మా గానీ, గోధుమ ఉప్మా గానీ, సేమియా ఉప్మా గానీ ఇలాంటివి తీసుకుంటాం. మోస్ట్‌లీ గోధుమ ఉప్మా తింటాము మంచిది కాబట్టి. ఆ తర్వాత ఎప్పుడైనా మా అమ్మాయి కోసం ఇలాంటివి చేస్తాను. తెల్లుప్మా, సేమియా ఉప్మా. ఆ తర్వాత అయితే దోసపిండి వేస్తాను. మిక్సీలో వేసినా కూడా మాకైతే 3 డేస్ వచ్చేస్తది. ఎందుకంటే తినేది 2 దోసలే కాబట్టి. సో, ఏంటంటే ఫస్ట్ డే ప్లెయిన్ దోసలు వేసేస్తాను. ఆ తర్వాత అయితే 2 ప్లా అదే ఎగ్ దోసలైతే వేస్తాననమాట. ఆ తర్వాతయితే నేను ఆనియన్ దోస కానీ, లేదంటే కారం దోసలు గానీ, ఇలాగ చేంజ్ చేస్తూ వేస్తాను. ఈ కారం దోసలయితే భలే ఉంటాయండి. సాంబార్ కారం గానీ, వెల్లుల్లి కారం గానీ, లేదా మాడపు కారం గానీ చాలా చాలా బావుంటుంది. ఇలా వేసుకుంటే ఇంక చట్నీతో ఆ పనుండదనమాట. ఉత్తవే తినేయొచ్చు వేడివేడిగా సూపరుంటాయి. అప్పుడప్పుడు ఉగ్గాని చేస్తాను. ఆ తర్వాత పూరి చేస్తాను మా అమ్మాయి కోసం. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను పూరి అయితే సూపర్‌గా చేస్తాను. ఇలా చిన్న చిన్న పూరీలు మంచిగా పొంగుతాయన్నమాట. అదిరిపోతుంది. నాకు పూరి పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ఎంతమందికి వస్తదో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ టిఫిన్స్ అన్నట్లో కూడా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి మీరు చేసే టిఫిన్స్ కూడా ఇవే ఉంటాయిలెండి మోస్ట్‌లీ. మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఇవే చేస్తే కామెంట్ చేయండి. అండ్ రైస్ మోస్ట్‌లీ మిగలదు. ఎందుకంటే నైట్ మేము రైస్ తినం మా హస్బెండ్ నేను. మోస్ట్‌లీ టిఫినే తింటామనమాట. ఎప్పుడన్నా నేను రైస్ వండుకుంటాను. అలా వండుకున్నప్పుడు మిగిలినప్పుడు మార్నింగ్ వేస్ట్ చేయకుండా పులిహోర గానీ, తాలింపు అన్నం గానీ చేస్తాను. ఆ తర్వాత చపాతీ కాంబినేషన్‌గా పొటాటో కర్రీ గానీ, ఎగ్ కర్రీ గానీ, లేదంటే ఏదన్నా నాన్ వెజ్ కానీ చేస్తాననమాట. అవే తింటారు మా హస్బెండ్. అండ్ నెక్స్ట్ పెసరట్టు కూడా వేస్తాను వీక్లీ వన్స్. ఆనియన్స్ వేసి, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చేస్తాను. కొబ్బరి చట్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే దీనికి కాంబినేషన్. నాకైతే అల్లం చట్నీ ఇష్టం. కానీ వీళ్ళ కోసం కొబ్బరి చట్నీ చేస్తాను. మీకే చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. దీంతో పాటు ఫ్రూట్ ఏదైనా కట్ చేసినప్పుడు ఉందనుకోండి ఆ టైంకి మా అమ్మాయికి బాక్స్ పెట్టాక మిగిలింది నేను ఇంక ఇలా తింటాననమాట 2 దోసలతో పాటు ఫ్రూట్స్. మార్నింగ్ అయితే టీ స్కిప్ చేస్తున్నాను. ఈ మధ్య జ్యూస్ అయితే తాగుతున్నాను. ఈవినింగ్ ఒక్కసారి తాగడానికి ట్రై చేస్తున్నాననమాట. సో, వీక్లీ వన్స్ ఏదో ఒక గారెలు ఇవైతే అన్ని పప్పులు కలిపి వేసిన గారెలనమాట. మినపగారెలు గానీ ఇలా వేస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.